చిత్తూరు అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సేవలు ఆలస్యంగా చేస్తూ వేధిస్తున్నారని డిఆర్కు డాక్యుమెంట్ రైటర్ అబ్దుల్లా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చిన నగరానికి చెందిన మాధవ మీడియాకు తమ గోడును వెళ్లగక్కారు. తను రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వస్తే 2.5 గంట సమయం తీసుకుంటున్నారన్నారు. డాక్యుమెంట్ సిద్ధం చేసి బ్యాంకు చలానా కట్టి స్లాట్ బుక్ చేసిన సబ్ రిజిస్టర్ సకాలంలో సేవలు అందించడం లేదన్నారు. వృద్ధులు, షుగర్ పేషెంట్లు అంతసేపు వేచి చూడాల్సి వస్తుందన్నారు. రిటర్న్ డాక్యుమెంట్ ఇవ్వడానికి కూడా 2 రోజుల పైన సమయం తీసుకుంటుందన్నారు. వీటితో పాటు ఐరీచ్, ఐకేవైసీ సేవలు కూడా ఆలస్యంగా చేస్తున్నారన్నారు. కింద స్థాయి సిబ్బంది పనులు ఆలస్యంగా చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి సకాలంలో సేవలు అందించాలని కోరారు. సార్, యాక్చువల్గా పోయిన నెల 24వ తేదీ మాది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రాపర్టీ ఇల్లు ఒకటి కొన్నాము, రిజిస్ట్రేషన్ అయింది. దాని మీద నేను ఫైనాన్స్ తీసుకున్నాను. అది నిన్న వచ్చి మార్టిగేజ్ ఫైనాన్స్కి వచ్చినాను సార్. 4.5 ఫ్లాట్ వేసుకుంటే 6.5 వరకు కూడా నాది చేయలేదు సార్. ఎందుకంటే దాని మీద కేసు ఉంది అంటారు. 24వ తేదీ రిజిస్ట్రేషన్ చేసినారు. సరే, కేసు ఉంది కదా, దాన్ని చూడండి అంటే ఆ టేబుల్ కొని పెట్టిన కాగితం మధ్య ఉంది. నేను 10 సార్లు సార్, పిల్లలు స్కూల్ వెళ్ళేస్తారు సార్, పోవాలంటే కూడా మీదే చేస్తాను మొబైల్లో రీల్స్ చూసుకుంటా ఉన్నారు సార్. 6.5కు మళ్ళీ మేము ప్రెషర్ చేసి ఇచ్చినారు సార్. తర్వాత కేవైసీకి వెళ్తే అక్కడ ముస్లాం ఉంది, ఆమె సిపి ఆఫ్ చేసింది సార్ సిస్టము. అది ఆన్ చేయడానికి ఆమెకు తెలియదు సార్. 20 నిమిషాలు పట్టింది అది ఆన్ చేయడానికి. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మేమే అది ఎట్లా చేయాలో చేసుకుంటా ఉంటాడు. అప్పుడు కూడా ఆమె రీల్స్ చూసుకుంటా ఉంది సార్. ఎవ్వరు ఇక్కడ పని చేయడం లేదు సార్. మేము 2.5 గంట సేపు వేస్ట్ చేసినాం సార్. స్లాట్ వేసుకొని 4.5కు మా స్లాట్ 6.5, 6:30 వరకు ఇక్కడే ఉన్నాం సార్. దీంట్లో సకాలంలో అసలు ఈ కేవైసీలో ఎవరో పెద్ద ఆమెను పెట్టిండారు సార్. ఆమెకు సిపి ఆన్ చేయడమే తెలీదు. అక్కడ ముందు స్టాఫ్ మార్చమండి. తర్వాత సబ్ రిజిస్టర్ ఆయన ఎవరో కొత్తగా వచ్చిన్నాడు, ఆయనకి ఏమీ తెలియడం లేదు సార్. స్టాంప్ డ్యూటీ కడతా ఉన్నాము, అన్నీ కడతా ఉన్నాము, స్లాట్ వేసుకొని వస్తాము. ఎందుకు ఈ టైమింగ్లో అయిపోవాలని వస్తాము. 6.5 వరకు కూర్చోబెడతారు సార్. ఇది మీరు స్పందించాలా, ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి సార్.